హలో ఎవ్రీవన్, ట్రెండింగ్లో ఉన్న అంశం కెన్వా బెట్వా ప్రాజెక్ట్ లింక్ ఆందోళన. అసలు ఎందుకు ఈ ఆందోళన అనేది జరుగుతుంది, ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. కెన్వా నది అనేది కైమూర్ శ్రేణిలో ఉద్భవించి మధ్యప్రదేశ్ గుండా ప్రవహిస్తూ ఉత్తరప్రదేశ్లోని యమునా నదిలో కలుస్తుంది. అయితే బెట్వా నది కూడా వింధ్యాచల్ ప్రదేశ్లో ఉద్భవించి మధ్యప్రదేశ్ గుండా ప్రవహిస్తూ ఉత్తరప్రదేశ్లోని యమునా నదిలో కూడా కలుస్తుంది అనమాట. సో ఇక్కడ భారతదేశంలో మొట్టమొదటిగా రెండు నదుల సంధానం చేసి ప్రాజెక్టు నిర్మిస్తున్న మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏంటంటే కెన్వా బెట్వా ప్రాజెక్ట్. అంటే ఈ ప్రాజెక్టు వల్ల 1.63 మిలియన్ హెక్టార్ల వ్యవసాయానికి నీరు అందించడం, అలాగే 6.3 మిలియన్ పీపుల్కి తాగునీరు అందించడమే దీని లక్ష్యంగా పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. అయితే ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయడం వల్ల అది ట్రైబల్స్ చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ట్రైబల్స్ ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తారంటే, మధ్యప్రదేశ్లో అత్యంత ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్ ఏంటంటే పన్నా రిజర్వ్, టైగర్ రిజర్వ్. ఇక్కడ చాలా బెంగాల్ టైగర్స్, క్రొకడైల్స్, వివిధ రకాల బర్డ్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మిస్తే పన్నా టైగర్ రిజర్వ్ అనేది మునిగిపోతుంది. అలాగే అక్కడ జీవించే ట్రైబల్స్ యొక్క వాళ్ళకు నివాసాలు అనేటివి పూర్తిగా మునిగిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మా నివాసాలు కూలిపోవడం మాకు ఇష్టం లేదు, ఇక్కడ టైగర్ ప్రాజెక్టు కూడా కూలిపోవడం మాకు ఇష్టం లేదని చెప్పి వాళ్ళు నిరసనలు అనేది తెలుపుతున్నారు. అయితే వీళ్ళు ఎలా నిరసన చెప్తుంటే, నదిలో మునిగి అలాగే వాళ్ళకి చితి పేర్చుకొని గుంతలు తవ్వుకొని మమ్మల్ని సమాధి చేయండి, మీ ప్రాజెక్టు నిర్మించాలనుకుంటా అని చెప్పి ఆందోళన అనేది వ్యక్తమవుతున్నాయి. సో ఇక్కడ ఈ ప్రాజెక్టు మీరు నిర్మించాలనుకుంటే ఎవరైతే